చూడొచ్చు. ముందైతే మనమైతే ఇంకా చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం అయితే జీడిపప్పు వేయించుకోవాలి. కాసేపు బాగా నూనె వేగిన తర్వాత ఇప్పుడైతే మూడు ఎగ్స్ అని వేసాను అనమాట. చూడొచ్చు. అలాగైతే మనమైతే ముందు అవి కోసుకోవాలన్నమాట, క్యారెట్ అవన్నీ. ఇది 4th ఎగ్, 5th ఎగ్, 5th ఎగ్ అనమాట. ఇది 5 ఎగ్స్ వేస్తారు. దాని తర్వాత 5 ఎగ్స్ వేసుకోవాలి, లేకపోతే దానికన్నా ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నూనె అయితే వేస్తున్నారనమాట. నూనె తొలచ్చు అనమాట. అలా స్లోగా నూనె అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. అది అలాగే వేస్తే బెటర్. దాని తర్వాత నీట్గా సైడ్ అలా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే అలాగంతా చేసుకోవాలి. ఎందుకు వేసిన జీడిపప్పులు వేయి మొత్తం అలాగే చేసుకోవాలన్నమాట. ఏమో నాకు కూడా తెలియదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను కొత్త. ఇది ఆమ్లెట్ రైస్ కూడా తెలుసులే, కానీ నాకు ఇదే కొత్త. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎప్పుడు చేయలే. ఇంతకుముందు అయితే మా బాబాయ్ చేశాడు. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ మొదలెట్టలేదు. అప్పుడు ఒక 5 years అయి ఉండదు చేసి. 5 years బ్యాక్ అన్నమాట చేసింది. అందుకే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. నేను మొదలెట్టింది 3 years బ్యాక్ నుంచి. అంటే 3 అంటే 3 కాదు, 2 years తీసుకోవచ్చు. ఇదంతా అలా ఏంటి అలా అయిపోతుంది సైడు. ఎగ్ అలా కావాలన్నమాట. నాకు తెలీదు. ఇప్పుడు ఎగ్ అయితే అలా చేసుకోవాలి. చాలా బాగా చేసుకోవాలన్నమాట. అబ్బా కోడిగుడ్డు కూర ఎలా చేస్తాం అలాగే అనమాట. ఇదంతా సేమ్ అదే ప్రాసెస్. కారం ఉప్పు కోడిగుడ్డు కూరలో చేసినట్టే చేయాలన్నమాట. కారం ఉప్పు అన్నీ కామనే. దాంట్లో ఒక రైస్ ఇవన్నీ వేసుకోవచ్చులేండి. చూడొచ్చు. ఇదంతా మనకి అయితే పక్కన వచ్చి టీవీ చూడడం అదే బాగా అనమాట. చూడొచ్చు. ఇదైతే వీడియో అనమాట. ఇదంతా పెద్ద షార్టే. అలా చేయాలన్నమాట. అదంతా స్టార్టింగ్లో ఇది జీడిపప్పు అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు ఇంకా వెయ్యి వేసుకోవాలి. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయక్కర్లేదన్నమాట. అది ఆహా హోటల్స్లో చేసే ఫ్రైడ్ రైస్ కూడా ఎంత దారుణంగా సౌండ్ రాదేమో చేసేటప్పుడు. మా ఇంటికాడ మొక్కలు పీసెస్ చేస్తున్నారనమాట. చూడొచ్చు. ఇదైతే అలా ఏదైనా చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ బిగ్ పీసెస్ కింద వేసుకోవాలన్నమాట. అదంతే అలాగా. చూద్దాం ఏం చేస్తారో. మనకి తెల్లగా మనకి పప్పే. దాని అయితే పక్క అంటే దానికైతే పక్కకి తీసుకొసుకోవాలి. అలాగా ఇందాక వేయించిన జీడిపప్పులు అయిపోండి. ఇప్పుడు ఏదైనా పక్కకి తీసుకుంటాను. కోడిగుడ్డు కూరలు వేసినట్టు వేస్తారేమో. ఎగ్ ఫ్రైలో కూడా అలాగే వేస్తారు, కానీ ఏదో సైడ్ తీరు. నాకు కూడా తెలియదు ఎగ్ ఫ్రైడ్ వచ్చు. ఎగ్ ఫ్రై వచ్చు నాకు. ఎగ్ ఫ్రైడ్ రైస్ రాదు, కానీ ఎగ్ ఫ్రై వచ్చు. ఆ పక్కన ప్లేట్లో అయితే తీసుకోవాలన్నమాట. అది అలాగా మా డాల్ మన పెట్టి అన్ని ఇష్టం. సైడ్కి అయితే వచ్చిందన్నమాట. అలాగే సైడ్కి అయితే తీయాలి అన్నమాట. అదంతా సైడ్ చేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. స్లోగా ఆయిల్ వేస్తూ ఉండాలన్నమాట. మట్టి దాకా అయితే బాగుంటుంది. ఇలాగా ఇది కాబట్టి నాకు కొంచెం అలాగ అనిపిస్తుంది. అలా నూనె వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కట్ చేసుకోవాలి. కరివేపాకు క్యారెట్ కట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. తోలుతాయా తోలలేదులేండి. చూడొచ్చు. క్యారెట్ అయితే అలా వేసుకోవాలి. బంగాళా తోల కదా వేస్తే అయ్యి పక్కన ఉన్నాయి. కరివేపాకు అప్పుడే వేయకూడదు ఉంటాయి. క్యారెట్లో వేసుకోవాలి. ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసేస్తామండి. ఇలా బాగా చేసుకోవాలన్నమాట. అదంతా అలాగా ఏదైతే బెటరో అలా వేసుకోవాలి. నూనె మనం మారిపోతుంది అనమాట. నాకు స్మెల్ పడట్లా. ఇది వేరుశనగ నూనె అన్నమాట. స్మెల్ తెలుస్తుంది ఇక్కడికే. మీకు తెలుస్తలేదేమో. మీకు తెలియదు ఎందుకంటే మొబైల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి. నాకు వేరుశనగ నూనె అనమాట. స్మెల్ తెలుస్తుంది. ఇది వేరుశనగ ఇంకా క్యారెట్ కలిపి స్మెల్ బాగా. ఇప్పుడు ఎలాగ ఉందంటే ఇంక చేసిన తర్వాత ఇంకెలాగ ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడైతే అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ లేపుకున్న జీడిపప్పులు అయితే వేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలియదు కాబట్టి అంతే అనుకుంటున్నాను. ఇంకా సైడ్కి వేస్తున్నారు. ఈసారి మనం చెఫ్ వచ్చేసి లాస్ట్ టైం వీడియో చూసుంటే చూడండి.
బ్రెడ్ ఆమ్లెట్ది లాస్ట్ టైం చెప్పా, ఈసారి కూడా బంగారక్క మా బంగారక్క వదినా. ఈసారి ఫేస్ చూపించాలంత నాకు ఓపిక లేదు కాబట్టి అలా చేసేసుకున్నాం. ఏదో నార్మల్గా చేస్తున్నాం దానిగా పెద్ద బ్లాగ్ ఇది. సోసలాగే వేసేయండి అంతే సరిపెడతాం. అది ఏం జాగ్రత్తగా ఇప్పుడైతే స్టార్టింగ్లో ఇప్పుడైతే మనం కరేపాకు అంటే వేసుకోవాలంట, కరేపాకు వేసుకోవాలంట. అవి తూలుతాయి ఉన్నారని బయటకు వస్తున్నాం. చాలా వేసుకోవాలన్నా బాగా వేయించుకోవాలన్నమాట అదంతా. మీకైతే పైన చూపిస్తాను, పైనుంచి వచ్చాయి ఎక్కడ కాబట్టి కింద నుంచి చేయాలి అలానే చేయాలి. చూడొచ్చు అయితే మనం అంతా బాగా వేసుకోవాలన్నమాట, అలా చేయాలన్నమాట బాగా. ఇప్పుడైతే స్టార్టింగ్లో మనం అయితే గుడ్డు పెట్టుకున్నాం కదా, గుడ్డు పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట, ఎగ్ పీసెస్. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేయాలన్నమాట, ఉప్పు కారం పసుపు అంట, పసుపు మనకు కొత్త అండి ఇదంతా. పసుపు ఇది వచ్చేసి 1x కెమెరా క్వాలిటీ, 1xలో ఉంది ఇది కెమెరా. చూడొచ్చు ఇప్పుడు ఇలా వేపుకోవాలన్నమాట బాగా, ఇది ఇలా చేయాలన్నమాట నీట్గా. అంటే అటున్నారులేండి చెఫ్, మా ఇచ్చని తీసుకున్నాము అనమాట. ఇదంతా ఇలా చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా చేయాలన్నమాట జాగ్రత్తగా. ఏం ఎగ్ ఫ్రైడ్ రైస్ బాబు, నేను మాత్రం టేస్ట్ చేయను బాబు దీన్ని. క్యారెట్లు ఇయ్యంట, మనకి ఎక్కువ క్యారెట్లు ఉండే అందుకని చిన్న కోసారా. ఇప్పుడైతే మనం అయితే అలా వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి, మనం రైస్ వేసుకున్నాం సపరేట్గా నీట్గా వేయాలి. ఇప్పుడు ఏమాత్రం తక్కువ వచ్చినా మొబైల్ గోవిందా. చూడొచ్చు ఇప్పుడైతే రైస్ వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఓమ్మో నాకు డౌటే ఈ ఫ్రైడ్ రైస్ మీద బాగా కారం ఉప్పేయరా. ఓహో మనకి చెందలేండి, మనకు అవన్నీ ఎందుకు, మనం వంటలు కాదుగా. చూడొచ్చు నార్మల్గా అయితే గోల్స్ చేస్తారనమాట, ఇలాంటి కుకింగ్ అవన్నీ. ఇప్పుడైతే ఎందుకని కావాలి, ఇప్పుడు ఇదైతే తీసినాను అనమాట. ఇదంతా ఎప్పుడు యూట్యూబ్లోకి వస్తుందండి, ఇదంతా స్లోగా వస్తుంది. అప్లోడింగ్ ఇవన్నీ చేసేసరికి నాకు తీరిపోద్ది. ఇంకా 1 GB డేకి 1 GB అంటే 1 GB ఎక్కడ వెళ్ళిపోతుంది. నేను రోజు గేమింగ్ వీడియోస్ ఇది తీసేసరికి 2 GB పడుతుంది. చూడొచ్చు అందుకే 2 days నుంచి ఇంకా పెట్టలేదు నేను వీడియో. 2 days నుంచి ఇంకా అప్లోడ్ చేయలేదు మన మైండ్ క్రాఫ్ట్ ప్లే. అందుకని నేను వరల్డ్ మార్చేస్తున్నాను అనమాట, వరల్డ్ షిఫ్ట్ చేస్తున్నాను. అంటే ఓన్లీ సీబేజ్ ఉంది, దాని తర్వాత కొత్త వాళ్ళు క్రియేట్ చేసేసి అందులో మ్యాన్షన్ ఫాము మీట్ ఫాము అవన్నీ. అందుకే నేను 2 days నుంచి వీడియో అప్లోడ్ చేయాలి. అందులో అయితే మ్యాన్షన్ ఇది మీట్ ఫామ్ వీట్ WHCAT మీట్ మైనింగ్ సెట్ చేసుకునేసరికి నాకు కనిపిస్తుంది నెక్స్ట్లో. ఆ డేటా చేసి ఇవన్నీ చేయాలంటే నాకే కష్టాలు చెప్పలేను. అందుకే 2 days నుంచి వీడియోస్ రావట్లేదు. అలాగని నేను ఇంకా కంప్లీట్ చేయలేదు ఆ వరల్డ్ ఇంకా క్రియేట్ చేయడం. సీబేజ్ అప్పుడప్పుడు వస్తాను అనమాట, సీబేజ్ నుంచి అంటే వరల్డ్ పేజ్ సీబేజ్. దాని తర్వాత ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం అనమాట. ఆ గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేసరికి నాకు 1 GB అక్కడే డేటా ఎగిరిపోతుంది, 1 GB డేటా అక్కడికి పోతుంది. ఇప్పుడు చెఫ్ అయితే మారరా? ఇప్పుడు చెఫ్లు మారరా? మారంట. ఉప్పు అయితే సాల్ట్ ఇస్తారనమాట. చూడొచ్చు ఈసారి ఇది. ఇప్పుడు కారం వేస్తున్నారు అనమాట, కారం ఉప్పు కారం చక్కెర ఒక అంతేనది.
చూడొచ్చు అనమాట. మీకు ఆ సాంగ్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఆ సాంగ్ పేరు అంటే నాకు తెలీదు. నేను ఈ మధ్యనే రీల్స్లో చూస్తున్నాను. అంటే రీల్స్ నీకు ఎందుకప్ప అప్పుడే రీల్స్ అనుకుంటే నేను కొంచెం చిన్న ఉండే 12 years నాకు ఈ సంవత్సరం మే 19 వచ్చేసినాయి కాబట్టి నాకు ఆల్రెడీ 12 years. ఏం పొడి అది? కారం పొడా? మసాలానా? చూడడానికి కారప్పొలాగా ఉంది అది, అందుకనే కారప్పొడా అని అడిగాను. చూడొచ్చు ఉప్పు కారం మసాలా వేసామన్నమాట. చూడచ్చు ఇదంతా పెద్ద ప్రాసెస్ కలిపి చేసేసేయాలంటే మనకి ఈరోజు అయినట్టే అనమాట. స్లోగా చేద్దాం, అందుకే అది కంగారు లేకుండా. పర్లేదు, ఎంత వచ్చినా పర్లేదు, వీడియో ఎంత లాంగ్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే మన దగ్గర షార్టెస్ట్ వీడియో అనేది 6 minutes, అండ్ లాంగెస్ట్ వీడియో వచ్చేసి 20 minutes 5 seconds ఉంది. అందుకే సైన్స్ అరగంట మ్యాక్సిమం అరగంట తీయాలని కొంచెం పెద్దగా కంటెంట్ గురించి ఆలోచించాం అనమాట. అలా కంటెంట్ ఇవన్నీ తీసేసరికి ఇస్తే తెలవాల. ఒకసారి ఇది మార్నింగ్ కొంచెం సెట్ అవుతుంది కానీ 2000 బ్లాగ్స్ ఇంకా లోపల తవ్వాలి. అవన్నీ తవ్వి చేసేసరికి మీకు ఇంకా వీడియో వచ్చినట్టే. అందుకని తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మైన్క్రాఫ్ట్ మైనింగ్. దాని పేరు అయితే ఇంకా ఓల్డ్ పేరు ఫ్లెక్స్ ప్లే అని పెట్టాను, ఎందుకంటే ఇంకా అదే ఆడతాను కాబట్టి. ఈ దాని మీద వీడియోస్ వస్తాయి. సీబేజ్ వీడియోస్ కూడా ఉంటాయి, నేను అప్పుడప్పుడు పెడతాను. సీబేజ్ వీడియోస్ వస్తాను, సీబేజ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇదైతే ఇదంతా కలుపుతాం అనమాట. నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూపిస్తానే. దీని తర్వాత అయితే ఇంకా సాసులు కూడా వేయాలంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇదంతా ఇంకా సాసెస్ వేయాలి, అదంతా ఆడాలి, కాసేపు ఆగాలి. ఇప్పుడు సాసెస్ వేసేస్తున్నారు, మాకు కలిపేసారన్నమాట. ఇప్పుడైతే సాసెస్ అదేం సాస్ పేరేంటి? అది చిల్లియా? చిల్లీ సాస్ అలాగే ఉంటుంది. చిల్లీ సాస్ అన్నమాట. ఇదంతా చిల్లీ సాస్ అంటే అలా ఉండదు, నాకు తెలియదు. రెడ్ కలర్లో ఉంటుందేమో అనుకున్నాను. టమాటా సాస్ అంతే, కరెక్టే. చిల్లీయే ఆడట్లేదు అనమాట మా కరెక్టే. ఇంకెలాగైతే రెస్టారెంట్ పెట్టుకోలే, అంటే హాట్లో కూడా రెస్టారెంటే. ఇదేం సాస్? సోయా సాస్ అంట. హాటెస్ట్ సాస్ కదా, చెప్పే వదినా. ఇప్పుడు వెనిగర్ అంతేనా? సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ వేస్తున్నారు మీరు జాగ్రత్తగా. బ్లాక్ కలర్ ఉన్న సోయా సాసు, కొంచెం వైట్ కలర్గా ఉన్నది వచ్చేసి జల్లిగా ఉన్నది మాత్రం ఇది చిల్లీ సాస్ అంట. ఇప్పుడు వేసింది మాత్రం వెనిగర్ అంతే. సెట్ దీంతో ఇంక సెట్ అనమాట. ఇది కలిపేస్తే బాగా కలిపేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట. స్లాస్ చేస్తున్నాం. పర్లేదు లేండి, వీడియో ఎంత లాంగ్ వచ్చినా పర్లా. గేమింగ్ వీడియోస్ అసలు వస్తాయి అనమాట. రేపటి నుంచి మళ్ళీ వస్తాయి. రేపటి నుంచి రోజు 2 వీడియోస్ తీస్తే మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ అవ్వాలి, అదంతా ఇవ్వాలన్నమాట. అందుకనే ఇప్పుడు ఏదైనా చేస్తున్నాం. మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ అయ్యి ఇవి అన్నీ చేసేసరికి నాకు అర్థం మొత్తం చాలా తక్కువచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా స్మెల్ బాగుంది స్టార్టింగ్లో కన్నా. సోయా సాస్ వేసిన నాకు ఈ స్మెల్ వస్తుంది. సోయా సాస్ వేసిన తర్వాత నాకు చిల్లీ సాస్ పెద్ద మసాలా, కానీ సోయా సాస్ మాత్రం బాగుంది. సోయా సాస్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది నాకు. అక్కడ బయట షాప్లో చేస్తారు కదండి, ఆ స్మెల్ వస్తుంది సేమ్. నాకు అదే మొత్తం అదంతా ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. చూడొచ్చు ఇదంతా సోయా సాస్ దెబ్బ తెలిసిపోయింది. జీడిపప్పులు ఇప్పుడు వేసా ఒకటి పడిందిగా. జీడిపప్పులు వేస్తా. జీడిపప్పులు వద్దు, జీడిపప్పులు వేయాలంట. జీడిపప్పులు వేస్తే అసలు ఉన్న టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే జీడిపప్పు అక్కర్లా అంటున్నాను. ఎందుకంటే ఇదంతా చేసేసింది నా గురించి. నేను రైస్ తినంటే సాస్ చేస్తున్నారు వెళ్ళి. ఇప్పుడు టైం చూద్దాం రండి. ఆస్తి చక్కెర పొడి ఏంటన్నమాట. ఆఫ్ అయింది ఆస్తి చక్కెర పొడి. ఇప్పుడైతే ఎక్కువసేపు నాకు అలాగ వద్ది. ఇక్కడియా టేస్ట్ ఉండదు. ఫస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్ అనమాట. బాగానే ఉంది, అన్నీ సరిపోయినాయి. సోయా సాస్ ఎక్కువైనట్టుంది. కలపాలంటది ఇంకానే. బాగుంది. కొత్త ఫ్రైడ్ రైస్ రెడీ. స్పెషల్ ఫ్రెష్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇదంతా ఫ్రైడ్ రైస్. ఫస్ట్ ఎవరు చూద్దాం.
తీసుకెళ్దాం అదని అత్త దగ్గరికి, మా అత్త దగ్గరికి తీసుకెళ్దాం. అంతొద్దు స్పూన్ ఇగో, అత్త దగ్గర తీసుకెళ్తాను. మా 3 స్టార్ట్. బాగుంది అనమాట, మంచి రెస్టారెంట్ ఉండే ఫుడ్ అండి. ఏం వచ్చేదే ఫ్రైడ్ రైస్ అనమాట ఇప్పుడైతే. సరే దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో చూద్దాం. 10/10 ఇస్తాను రేటింగ్ దీనికి.